శ్రీలేఖ. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలేఖస్ అఫీషియల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేస్తున్న రెసిపీ వచ్చేసి చేపల కూర. ఈ చేపలు తెలుసు కదా మీకు అందరికీ, ఇవి చిన్న చేపలు. వీటి పేరు ఏంటంటే జల్లలు అనమాట. ఇది వర్షాకాలం కదా, ఎక్కువగా అమ్మడానికి వస్తుంటారు. సో ఇవైతే మేము 1 కేజీ తీసుకొని బయట నుంచి చేయించుకొచ్చినాక కూడా మనం ఇంట్లో చాలా నీట్గా కడుక్కోవాలి. సో ఇప్పుడు నేనైతే కడుగుతున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఆ తర్వాత చేతితోటి ఇలా చాలా తేలిగ్గా తిప్పుకుంటూ అలా కడుక్కోవాలి. ఆ నీచు వాసనంతా పోయి చేపలు కూడా మురికి ఏమన్నా ఉంటే పోతుంది అనమాట. అట్లా 2-3 సార్లు ఇట్లా ఉప్పు వేసుకొని మంచిగా తేలిగ్గా తిప్పుకుంటూ కడుక్కోవాలి. ఈ చేపలు మన బ్రెయిన్ కనిపించాలన్నమాట. ఇంకా పర్వాలేదు నీట్గా వచ్చాయి అన్నంత వరకు కూడా చక్కగా నీళ్ళు వేసి ఇలా తేలిగ్గా ఉప్పు వేసుకొని కడుక్కోవాలి. అప్పుడు నీచు వాసన లేకుండా చేపలు మురికంతా పోయి చక్కగా తెల్లగా వస్తాయి. చూసారు కదా, ఇలా ఒక 5-6 సార్లు కూడా ఇలా వాటర్ అంతా కూడా తెల్లగా వచ్చేంత వరకు, చేపలు తెల్లగా వచ్చేంత వరకు నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి అల్లం మసాలాలు పట్టించుకొని కూర రెడీ చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్. అంటే ఫస్ట్ 1 స్పూన్ వేసుకొని రుచికి తగినంత మనం తర్వాత వేసుకోవచ్చు. ఒక పెద్ద ఉల్లిపాయ వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి పేస్ట్, ఇది ఒక 3 స్పూన్ల వరకు ఉంటుంది. వేసుకొని ఈ మసాలాలంతా కూడా మంచిగా చేప ముక్కలకి పట్టేలాగా నీట్గా చాలా తేలిగ్గా కలుపుకోవాలి. ఇలా ముందే అన్నీ కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటే మనం మధ్య మధ్యలో కదిలించాల్సిన పని ఉండదు. చాలా తేలిక అయిపోయింది, రుచిగా కూడా ఉంటుంది కూర. ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఒక 70-75 గ్రామ్స్ వరకు ఉంటుందండి చింతపండు. ఇది గుజ్జు తీసుకొని వేసుకోవాలి. ఈ కూర కోసం వాటర్ మొత్తం దగ్గరగా ఒక 750 ml వరకు పడుతుందండి. 750 ml వరకు వాటర్ వేసుకొని చింతపండు రసంతో కలిపి తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. $750 ml వరకు వాటర్ పోసుకుంటే ముక్క ఉడికిద్ది, ప్లస్ గ్రేవీ కూడా సరిపోద్దండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అన్నీ మనం ముందే కలిపేసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టేసుకొని అది ఇంకా కూర ఉడికించేసుకోవడమే. మధ్య మధ్యలో ఇంకేం కలిపేది ఉండదు. మధ్యలో ఒకసారి ఉప్పు చూసుకొని మసాలా వేసుకోవడమే. చక్కగా స్టవ్ వెలిగించేసి పెట్టేసాను బాండి. ఇలా ఫస్ట్ హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చూసారు కదా, ఇలా తుక్కుమని కూర ఉడుకుతుంది అనమాట. ఈ స్టేజ్లో కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే మనం చూసుకొని వేసుకోవచ్చు. చూసారు కదా, నాకైతే ఇంకా కొంచెం సాల్ట్ సరిపోలేదు. ఇంతకుముందు 1 స్పూన్ వేసాను, మళ్ళీ ఇప్పుడు 1 స్పూన్ వేసాను. తర్వాత గరం మసాలా అనమాట, ఇది చిన్న స్పూన్లే కదా, సో దీంతో 2 వేసాను. ఇదంతా కూడా మంచిగా తేలిగ్గా కలుపుకోవాలి, అంత కలిసేటట్టు. తర్వాత ఈ ఎసరంతా కూడా వినిగిపోవాలండి. వినిగిపోయేంత వరకు ఇప్పుడు మనం వేసేసాం కదా, మధ్యలో ఇంకా కదిలించే పని లేదు. ఈ ఎసరంతా కూడా వినిగిపోయేదాకా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దగ్గరగా ఇది టైం ఒక 20 మినిట్స్ పట్టిద్ది. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చూసారు కదా,
మీకు అది కూడా తెలియాలంటే ఇంకొక చిట్కా కూడా ఉంది. కూర ఏంటంటే అడుగున అడుగంటిద్ది అనమాట. కూర ఉడికినప్పుడు మొత్తం అక్కడ వరకు మీరు దీన్ని ఉడికించుకోవాలి. అలాగే ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంటుంది. సో అది మనకి కూర రెడీ అయిపోయినట్టు అనమాట. సో ఇప్పుడు ఆ కూరని ఉడికిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ చల్లారించిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత స్పైసీగా కనిపిస్తుంది కూర. ముద్దకొక ముక్క పెట్టుకొని తినేసేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి చిన్న చేపల కూర. సో అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా కూరని ట్రై చేసి ఎలా వచ్చినా కూడా వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కూర యొక్క ఇంగ్రీడియంట్స్ మరియు క్వాంటిటీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.